వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల నియోజకవర్గంలో అవినీతి అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. పేరుకే జిల్లా పెద్ద ఆసుపత్రి వసతి సౌకర్యాల కల్పనలో శూన్యం. మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించిన బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్తో రివ్యూ మీటింగ్. మందమరి, క్యాతన్పల్లి, చెన్నూరు ప్రాంతాలకు త్రాగునీటికి 100 కోట్లతో అమృత్ పథకం అమలు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతికి పరాకాష్ఠగా నిలిచాడని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా కమిషన్ లేనిదే ప్రేమ్ సాగర్ రావు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. 2 దశాబ్దాల కాలంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన సంవత్సరాంతరం కాలంలోనే కోట్ల రూపాయలను కొల్లగొట్టాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన అవినీతి, నేను చేసిన అభివృద్ధి ఫేస్ టు ఫేస్గా చర్చించేందుకు నేను సిద్ధం. డేట్ టైం ప్రేమ్ సాగర్ రావే చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇండస్ట్రియల్ పార్కు పేరుతో మరో 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు, 100% రైతు రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన ఆసరా పెన్షన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాప్రా బాధితులకు న్యాయం చేయని వ్యక్తి తనపై అవినీతి ఆరోపణ చేయడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనలో ప్రశాంతత లేకుండా పోయింది, దోపిడీ, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ఎందుకోసం నిలిపివేశారో ప్రజలకు సమాధానం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్ననేమో అప్రోచింగ్ ఇంటుంటేనే చేస్తా, ఇది డొంకదిరుడు మాటలు. మన బ్రిడ్జి కూడా ఆనాడేమన్నా ఇరికైన బ్రిడ్జ్ అన్నారు. మనది 11 మీటర్ల బ్రిడ్జు మనం ప్రపోజ్ చేసింది తెలుసా. ఇవాళ ఈ బ్రిడ్జి ఎంత ఆయన చెప్పాను 7.5 మీటర్లు. ఒక బండి అయితే ఇంకో బండి ఆగలనట. ఈ అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ అవునాగా చెప్పని దయచేసి. నేను ఇలా మంచిర్యాల ప్రజలకు, జిల్లా ప్రజలు అడుగుతున్నాయి, ఇలా కట్టే ఉద్దేశం లేదు, నువ్వు ఆ మాటలు మార్చుతున్నావు. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు అభివృద్ధి కాదా అదేంటిదే? అసలు ఎల్ఎంపీఎల్ లేకపోతే నీకు గోదావరి లేవు కదా, ఎల్ఎంపీఎల్ లేకపోతే బ్యాక్ వాటర్ గూడెన్ లిఫ్ట్ లేదు కదా. ఆ గూడెన్ లిఫ్ట్ దాదాపు 1 లక్ష మెటీరియల్ వడ్లు పడుతుంది. ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పదు, అలా ఇక్కడి వంట మటుకైతే ఈ గూడెన్ లిఫ్ట్. ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు ఆగుతున్నావు. ఇక్కడ ఎల్ఎంపల్లి ప్రాజెక్టు దివాకర్ రావు రాసి పెట్టుకోండి, ఆ నీళ్ళు ఇవాళ నువ్వు తాగుతున్నావు కదా. దానికి ఒకనాడు 33 కోట్లు ఉన్నా 102 కోట్లు, దాదాపు 130 కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సందర్భం. ఇవన్నీ కోల్బెట్లో 3000 పట్టాలు ఏంటిదే అభివృద్ధి కాదు అది. అదే నువ్వు ఇవాళ కడుతున్నా కూలగొట్టి భూదాన భూమి నేను కాపాడలేదు. 2 సార్లు నీళ్ళు వచ్చిందని నువ్వు కడుతున్నావు కదా. 5 కోట్లకు 12 కోట్లు చేసినావు కదా. 7 గుంటలకు గోదావరి నుంచి పర్మిషను, 2000 టిప్పర్లు మట్టి దానిలా బయట ఇంకా అమ్ముకుండు. 2000 టిప్పర్లు తీసుకొచ్చినావు, జనవరి ఆకలో తెచ్చావు. అంటే నువ్వు ఏ పర్మిషన్ లేకుండా అన్ని టిప్పర్ల మట్టి పోసినావు అంటే అసలు అవినీతి పర్వాలయ్యా. ఇవాళ నువ్వు నీతి విషయం మాట్లాడే నువ్వు అవినీతి విషయం మాట్లాడు. అసలు నీ చిరాయి పొట్టి ఎట్లా వచ్చిందే చెప్పు. చిరాయి పొట్టి ఎట్లా వచ్చి ఆస్తులు ఎట్లా వచ్చినాయి చెప్పు. నీకు 1400 కోట్లు అన్నావు, ఎట్లా వచ్చినాయి చెప్పు. న్యాయంగా ఉంటానా? అన్యాయం, మోసం, దగ, దోపిడి, బెదిరించి ఈ రకంగా దోసుకున్న దాన్ని, ఈ రకంగా నువ్వు దోసుకున్న వ్యక్తి నువ్వేదో నీతివంతులుగా మాట్లాడుతున్నావు. ఏదో బాగా చెప్తున్నావు. సవాల్ సవాల్
దా ఇవ్వలేదు నువ్వు నేనే ఇంకో మిల్తో పిలుచుకో ఇంకో పార్టీ మాట్లాడు నీ అభివృద్ధి నీ అవినీతి అన్నీ ఒక అభివృద్ధేనా అవినీతి వద్దా దోపిడీ వద్దా బెదిరి వద్దా కొట్టుడు వద్దా ఇవి అన్ని మాట్లాడదాం ఎందుకు ఇష్టపెడదాం ఒకటెందుకే అన్ని మాట్లాడదాం రా డేట్ ఎందుకంటే నేను డేట్ చెప్పను నువ్వు ఎప్పుడొస్తా మాకే తెలియదు ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుండి సెటిల్మెంట్ కథ కర్రీ ఇక్కడ సెటిల్మెంట్ నువ్వు డేట్ చెప్పు ఇద్దరమే పర్మిషన్ తీసుకొని మళ్ళీ క్యాన్సిల్ కావద్దు పర్మిషన్ ప్రభుత్వం నీ చేతుంది అందరు పోలీసులు పెట్టి ఎవ్వరు సింగిల్ పర్సన్ రావద్దు కమా నువ్వు నేనే మైకిల్ పెడదాం ఇవ మాట్లాడదాం అన్ని చెప్తాం ఎంత బాగున్నాయి చెప్పేది ఊ అంటే ఆయన అవినీతి అంటే చెప్తున్నా కదా ఇలా చెప్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పించాను నేను ఎమ్మెల్యేగా ఉన్నారు రఘునంద్ గారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఒక ఉద్యోగం అది పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించిన మరి అప్పుడు అవినీతి ఉంది దివాకర్ రెడ్డి గారు పర్మనెంట్ ఉద్యోగం ఉద్యోగం కాదు ఉట్టిన వేగ నోరుంది అంటే అయిపోతుంది ఆయన కూడా నాకు కూడా అందరు నోరులు ఉన్నాయి కానీ మనం మాట్లాడే భాష మన భాష బాగుండాలి భాష ఎవరు బాగుందో చూస్తున్నారు ఇలా దివాకర్ రావు ఉందా వాళ్ళిద్దరు భాష బాగుందో చూస్తున్నారు ఇది మంత్రాల యొక్క ప్రజలకు నేను ఇవన్నీ చెప్తున్నాను మేనేజ్ చేస్తున్నాం శాంతియుత మార్గం మా బాట బీఆర్ఎస్ పార్టీ అక్కడ తీసుకోలేదు అది వెనక మళ్ళొక 2-3 నెలలు బీజేపీలో కలుతుండు అదొక 2 నెలలు వచ్చింది ఆ బీజేపీ పార్టీ అక్కడ తీసుకోలేదు ఎక్కడ గత్యంతరం లేకుండా అక్కడ ఉన్నాడు నేను చెప్తున్నా మనిషి గుణగానాలు అర్థం చేసుకోను ఇంకోసారి నేను ప్రాంతీయ పార్టీ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎట్లంటే ఒక పార్టీ ఉంటే ఇలా నిక్కచ్చి గల వ్యక్తి నువ్వు ఎట్లయితే చెప్పు నేను ఉత్తర తెలంగాణ పార్టీ పెట్టి నేను కింగ్ మేకర్ అవుతా అన్నాడు కింగ్ మేకర్ అంటే ఈ తెలంగాణ దగ్గర ఎన్నికలకు ఈయన కింగ్ మేకర్ అవుతాడట మరి నువ్వు పార్టీ ఒక సిన్సియర్ కాంగ్రెస్ ఎట్లయితావయ్యా మరి 40% రుణమాఫీ రాలేదు మీ జగమైన సత్యం పెన్షన్లు 2 నుంచి 4 నుంచి 6 వచ్చిందా మహిళలకు 2500 ఏది పెళ్ళైన మహిళలకు 50 లోపల 20 తర్వాత ఇచ్చావు ఒకరికని ఇచ్చావా రైతు బంధు 7500 అన్నావు అది 6 అది 3-4 ఎకరాలకు వచ్చింది రైతు బీమా ఎగొట్టినావు నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు విద్య మహిళా పిల్లలకు విద్యార్థులకు స్కూటీలు అన్నావు ఇచ్చినవా చెప్పు కౌలు రైతులకు ఏమైంది ఇచ్చినవా ఇవన్నీ అన్ని ఇచ్చిన అన్నాడు ఏమయ్యా ఓ బస్సు తక్కువ చేసినాం పోతాను రత్తం మహిళా తల్లు నో ఇక గ్యాస్ 30% ఇస్తుంది 30% కరెంటు 30% ఈయన నిన్న అన్ని ఇచ్చినని చెప్పిండు ఆయనేమో సంతకాలు పెట్టిండ్రు ఇక నిన్న సంవత్సరం బాగా చేసినాం ఇంకా ఈ 3 ఏళ్ళు ఇంకా 5 10 ఏళ్ళు ఆయన అంటాడు ఈ ఎవరు ఎత్తరే నీకు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా ఇంకా నామరూపాలకి ఉంటుందా చెప్పండి అడ్రస్ లేకుండా పోతారు అడ్రస్ లేకుండా ఆనాడు 25 సీట్లకు పరిమితం అయింది 2094లో 2009లో 25కే పరిమితం అయింది రేపు గదే గది వస్తానే కదా సర్వేలు వస్తానే కదా 6, 7, 8 కానీ ఎక్కువ వస్తలేదు ఇక నేను వెళ్తా ఆయన చెప్తాను నేను 10 ఏళ్ళు నేనే ఉంటాను ఇక్కడ నేను 10 ఏళ్ళు నేనే ఉంటాను ఎవరు ఉంటారా లేదా జంతరమంతరా పేరుకే మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి కానీ హాస్పిటల్ వచ్చిన పేషెంట్లకు ఏ వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు అని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు మాట్లాడుతూ 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి పూర్తిగా పేద వర్గాల వారే వైద్య నిమిత్తం వస్తుంటారని, కానీ హాస్పిటల్లో చూస్తే కనీస వసతులైన ఫ్యాన్లు లేకపోవడం, బాత్రూంలో నీటి సరఫరా అందకపోవడం, హాస్పిటల్లో కార్డియాలజిస్టు మరియు న్యూరాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటు వైద్యులు లేక అటు వైద్య సౌకర్యాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేటు హాస్పిటల్లో ఖర్చులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం అందలేక పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రోగులు ఇతర పట్టణాలకు రిఫర్ చేయడానికేనా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీతో పాటు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, కర్రె లచ్చన్న, రాకేష్ రేన్వా, శ్రీధర్, బింగి ప్రవీణ్, చిరంజీవి, శ్రీనివాస్, అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించడం జరిగింది. ఈ ఆసుపత్రికి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి వివిధ నిరుపేద కుటుంబాలు ఈ ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్టర్ల కొరత, మొత్తం హాస్పిటల్ మొత్తం డాక్టర్ల కొరత ఉంది. మొత్తం అసౌకర్యంగా ఇలా వార్డులు చూసుకున్నట్టే వార్డులో కనీసం బాత్రూంలో ఉండగా కరెక్ట్ లేని పరిస్థితి. ఇలా బాత్రూమ్ పోదామంటే ఇలా బయట నుంచి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చుకొని ఇలా బాత్రూంలోకి పోయే పరిస్థితి. ఒక్క ఫ్యాన్ కూడా తిరుగుతలేదు. ప్రైవేటుగా కొంతమంది ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఇలా 10 నుంచి 15 రోజులు ఉంటారు. వాళ్ళు ప్రైవేటుగా ఇలా ఫ్యాన్లు కొనుకొచ్చుకొని ఇలా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంకో సమస్య, ఇక్కడ డాక్టర్ల సమస్య, గుండెకు సంబంధించిన డాక్టర్లు కానీ న్యూరోకి సంబంధించిన డాక్టర్లు కానీ ఇక్కడ లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ వరంగల్ కరీంనగర్ రాస్తే మార్గ మధ్యంలో ఎంతోమంది ప్రాణాలు ఇలా పోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి మేము ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్తా ఉన్నది. ఇక్కడ 3 పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రి పదవుల కోసమే ఇలా కొట్లాడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి అందించాలని చెప్పేసి వాళ్ళకి కనీసం చిత్తశుద్ధి లేదు. రానున్నది వర్షాకాలం, విష జ్వరాలు, వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆసుపత్రికి నిరుపేద ప్రజలు వస్తారు కాబట్టి మీరు రానున్న రోజుల్లో కలెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని పేద ప్రజలకు వైద్యాన్ని అందించవలసిందిగా. ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా సరైనటువంటిది లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ పార్కింగ్ సమస్య, మెయిన్ పార్కింగ్ సమస్య ఉన్నది. ఓపీ చూడడానికి డాక్టర్లు 9 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకే ఉంటారు. ఆ 12 తర్వాత దూరం నుంచి వచ్చినటువంటి ఇలా రోగులు ఏదైతే ఉన్నదో వాళ్ళు 2-3 రోజులు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇలా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టలేక ఇలా నిరుపేద ప్రజలు ఇలా రోడ్ల మీద పడతారని చెప్పేసి తెలియజేసుకొని దీని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ యొక్క హాస్పిటల్ను పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాస్పిటల్ పరిస్థితి 3 నియోజకవర్గాలకు కానీ ఒక పెద్ద ఆసుపత్రి మంచిర్యాల ఉందనేది ప్రజానీకానికి అందరికీ దేశమైన సత్యం. కానీ ఈ యొక్క మంచిర్యాల హాస్పిటల్ దేనికి పనిచేస్తున్నది? ఆ యొక్క పేషెంట్ అక్కడికి రాగానే రెఫరెన్స్ చేయడం తప్ప దానికి సరైన డాక్టర్ లేక ఇక్కడ నుంచి కరీంనగర్ పోండి, ఇక్కడ నుంచి వరంగల్ పోండి, ఇక్కడ మా దగ్గర మందులు లేవు, సరైన సదుపాయం లేకుండా వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు ఈ యొక్క హాస్పిటల్కి వచ్చిన నర్సులంతా. ఈ యొక్క గరీబ్ వ్యవస్థ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు 2 అటు నుంచి వచ్చేటువంటి గరీబోళ్ళు ఆ యొక్క ప్రైవేటు యాజమాన్యం దగ్గరికి పోతే వాళ్ళు తలకాయ నొప్పని పోతే పరీక్షలు చేసి చంపుతున్నారు. విపరీతమైన పరీక్షలతోటి ఆ డబ్బులు పెట్టలేక వాళ్ళు రాసిన మెడిసిన్ ఆ యొక్క డాక్టర్కి సంబంధించిన మెడికల్ ఉంటుంది, అదే హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ మందులు రాస్తే ఆ యొక్క ఉన్న జ్వరం కాదు, రేంజ్ జ్వరం కాదు కదా, ఉన్న జ్వరం వచ్చడానికి సిద్ధమైన పరిస్థితి మన ప్రైవేట్ హాస్పిటల్స్. ఆపరేషన్ వాళ్ళకు డెలివరీ కోసం వచ్చిన మహిళలు నానా అవస్థల పాలవుతున్నారు. ఇక్కడ డెలివరీ కానీ వస్తే దీంట్లో ఉంటే సదుపాయం లేదు, దీంట్లో సదుపాయం లేదు చెప్పి ప్రైవేట్కి పోతే వాళ్ళ ఆపరేషన్ అని 20,000 గుంజుతున్నారు. ఆ 20,000 భరించలేక మధ్యలో ప్రాణాలకు ఓడిపోవడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ చేస్తే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ప్రత్యేక సదుపాయం ఇక్కడ లేక మీరు కరీంనగర్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ ఎవరే కానివ్వండి, డిస్టిక్ ఎడ్యుకేటర్లో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, డిఎంహెచ్ఓ ఉన్నారు. ఇక్కడ అందరు దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులంతా ఇక్కడ ఉండి కూడా ఈ యొక్క అవసర ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈరోజు మీరందరూ చూసేది ఈ హాస్పిటల్ సంగతి చూడండి. కొత్తగా కట్టిన భవనాలను చూస్తున్నారు, భవనాలు కొత్తగా కట్టిస్తున్నారు, సరే భవనాలు బాగున్నాయని చూస్తున్నారు, కానీ దీంట్లో డాక్టర్లు ఉన్నారా లేరా, మరి డాక్టర్లు సదుపాయం సరైన పద్ధతిలో చేస్తున్నారా లేదా, మెడిసిన్ కొరత ఉంది, కరెంటు లేదు పరిస్థితి ఇక్కడ హాస్పిటల్లో, వాళ్ళకి పవర్ లేదు. బాత్రూంలకు పోయి చూస్తే బాత్రూములు ఏ ఒక్క బాత్రూమ్ పనిచేయట్లేదు. మరి బాత్రూంలు క్లీన్ చేసే సిబ్బంది ఏమైనా చేస్తున్నారా, వాళ్ళని ఇళ్లలో వాడుకుంటున్నారా, మరి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా, ఈ సూపరింటెండెంట్ గారు ఒకసారి వాళ్ళని గురించి గమనించాల్సిన బాధ్యత ఉన్నది. హాస్పిటల్ రోగం లేని రోగం ఇక్కడికి వచ్చి ఆ రోగాన్ని ఉన్నది అని చెప్పి ఈ పేషెంట్ వస్తే లేని రోగం జరిగే పరిస్థితి ఆ యొక్క బాత్రూమ్లను చూస్తే, ఆ యొక్క నీట్నెస్ చూస్తే చెత్త చెదరం పెట్టినట్టు అన్ని పనికిరాని వస్తువులను దాంట్లో పెట్టి ఉంచారు. అదే ఆ బెడ్ వారి బెడ్లుగా ఖరాబ్ అయిన బెడ్లు, ఇరిగిపోయిన బెడ్లను పెట్టింది తప్ప ఆ బెడ్ల దగ్గర ఆ దోమలతోటి తీసుకెళ్తే ప్రజాధనం ప్రైవేట్ నుంచి వాళ్ళు ఫ్యాన్లు లేని పరిస్థితి, వాళ్ళు బయట నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు, బయట నుంచి నీళ్లు కొనుక్కొచ్చుకుంటా అంటున్నారు. కనీసం నీళ్లు గోదావరి దగ్గర ఉంది, అందుబాటులో ఉంది, నీరు సరఫరా లేని పరిస్థితి మనం
ఈ దుర్భర పరిస్థితి ఈ హాస్పిటల్ కనబడుతుంది. ఇటువంటి దుర్భర పరిస్థితిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులే కానివ్వండి, కలెక్టరే కానివ్వండి, డిహెచ్ఎంఓ కానివ్వండి, ఇమ్మీడియట్గా దీన్ని స్పందించి వాళ్ళు దీన్ని సరైన పద్ధతులు చేయకపోతే రాబో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఆందోళన చేపట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం పాత తిమ్మాపూర్ రామాలయం అమ్మ గార్డెన్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటీవల వివాహం జరగడంతో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కుమారుడు వివాహం ఇటీవల జరగడంతో నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 100 కోట్లతో అమృత్ పథకం కింద చెన్నూరు, క్యాతన్పల్లి, మందమరి మున్సిపాలిటీల ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. టీఎఫ్ఐడిసి 100 కోట్ల నిధులతో చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు చేపడతామని తెలిపారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకువచ్చేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పనిచేయాలి. కొత్త గనులు తీసుకువస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో వందలాది కోట్ల పనులు నడుస్తున్నాయి. దీని క్వాలిటీ ఎట్లా ఉంది, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఈరోజు కూడా గద్దరైడ్లో వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ మాకు రోజు నీళ్ళ అవస్థ ఉందని చెప్పినప్పుడు వారికి చెప్పినాను, అమ్మా ఇక్కడ కేతాన్పల్లిలో 40 కోట్లతోని అమృత్ స్కీమ్ పనులు ప్రారంభమైనాయి. మన మందమరిలో 30 కోట్లతోని పనులు ప్రారంభమైంది. చెన్నూరు టౌన్లో కూడా 30 కోట్లతో, అంటే 100 కోట్ల డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ పనులు నడుస్తున్నాయి. ఒక 6-7 నెలల్లో అందరికీ ఇంటింటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పడమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైతే సీసీ రోడ్స్, డ్రైనేజ్ లేదో అన్ని డేటా తెప్పించుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయం ఏంటంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు కూడా మొదలందరూ కేవలం సీసీ రోడ్స్ అడిగేది. కానీ ఇప్పుడు సార్ మా వాడకు కూడా నాలి కావాలి, మాకు రోడ్లు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అయితే దీని గురించి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది. ఇంకొక సుమారు 100 కోట్లతోని టీఎఫ్ఐడిసి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మన ఈ ప్రాంత ప్రజలకు ఈ నాలీలు, రోడ్స్ విషయంలో పనులన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ చేయించడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కృతజ్ఞతలు. వారు గెలిపించినారు నాకు, నేను వారికి సేవ చేసే బాధ్యత నాది ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన చెన్నూరు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు కావాలనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టతను దెబ్బతీయడానికే కొందరు చేస్తున్న కుట్రలు అని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారని, అక్కడితోనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికల నిమిత్తం గంగారాఘవరెడ్డి గారు, ఆయన చైర్మన్ ఆయన రాంభూపర్ గారు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతానికి చెందిన ఒక మాజీ జడ్పీటీసీ సభ్యుడు
మా ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు అనర్గళంగా మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను చెన్నూరు ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ భూదందాలు బంద్ అయినందుక, మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం, మీ ఇసుక దందాలు బంద్ అయినందుక, మీ బియ్యం దందాలు బంద్ అయినందుక మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తే ఇక మీద చెన్నూరులో మాత్రం తిరగడానికి మాత్రం ఉండరు. ఏ పక్షాన చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులకు ఇప్పుడు మంచిగా ఉన్నాం. సార్తోని 24 గంటలు సార్ కోసం పనిచేసే మా ఒక టీం ఉంది. మేము మంచి నాయకులం ఉన్నాం. మీరు ఎప్పుడైనా 10-12 ఏళ్ల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేని సమయాన ఒక్కొక్కడు సైనికులై పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు తప్ప అటు ఇటుగా మెండుగా ఉండి అపహాస్యం చేసిన నాయకులు ఎవరు మా ఎమ్మెల్యేను విమర్శించడానికి అధికారం లేదు. పార్టీ అధిష్టానం మీరు రండి, మీకు మంత్రి పదవి ఇస్తాం, మీ అబ్బాయి గారికి ఎంపీ పదవి ఇస్తాం, మీరు ఖచ్చితంగా వస్తేనే చెన్నూరు నియోజకవర్గం గెలవడం జరుగుతుంది అని చెప్పి మరీ స్వాగతించిన వేళ వివేక్ వెంకట స్వామి గారు. వర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. గత వారం రోజుల కిందట మూలరాజిరెడ్డి గారు మాట్లాడిన రీతి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనగా ఒక స్థానిక ఎమ్మెల్యేను పట్టుకొని ఆయన ఆసిమాసి కాదు 37,000 మెజార్టీ. సింగరేణి కార్మికుడిగా, ప్రజా ఉద్యమ నాయకుడిగా, సకల జనుల సమ్మెలో కార్మిక వర్గం నేతగా, జర్నలిస్టుగా గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్టు ఎండి మునీర్ అనారోగ్యంతో శనివారం మృతి చెందడంతో ఆయన పుట్టి పెరిగిన మందమరిలో అంత్యక్రియలు జరిపారు. నిన్న జరిగిన మహమ్మద్ మునీర్ అంతిమయాత్రకు శ్రేయోభిలాషులు, బంధువులు, కుటుంబీకులతో పాటు జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నేతలు అంతిమయాత్రలో పాల్గొని మునీర్ భౌతిక కాయానికి పలువురు నివాళులర్పించారు. అంతిమయాత్ర సాగుతున్నంతసేపు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నేతలు నినాదాలతో మునీర్ చేసిన సేవలను కొనియాడుతూ ముందుకు సాగారు. అంతిమయాత్ర అనంతరం మందమరిలోని మసీదుకు తీసుకువచ్చి ప్రార్థనలు నిర్వహించి సింగరేణి హైస్కూల్ వెనుక శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలైన సిపిఐ, ఏఐటియుసి, ఎంసిపిఐ తదితర కార్మిక సంఘాలు, సింగరేణి సి&ఎండి బలరాం, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశాజ్యోతి మందమరి పట్టణ ప్రీతమ నాయకుడు కామ్రేడ్ మునీర్ గారు నిన్న అనారోగ్య పరిస్థితుల వల్ల ఒబేగా హాస్పిటల్లో రాత్రిని మరణించడం జరిగింది. ఇలా కామ్రేడ్ మునీర్ అంటేనే భూస్వాముల గుండెల్లో గడలాంటి మహాంటు వ్యక్తి. ఈరోజు మందమరి స్వేచ్ఛ వాయుల కోసం భూస్వాముల గుండాల నుంచి మందమరి ప్రజలను కాపాడినటువంటి మహానాయకుడు. అదేవిధంగా సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు. ఆనాడు నక్సలైట్లు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు పేద పీడిత ప్రజల కోసం భూస్వాములను ఎదిరించి అనేక హక్కులు సాధించిన చరిత్ర గలటువంటి మహానాడు. భూస్వాములను హతమార్చి ఈరోజు మందమరిలో ప్రజలకు స్వేచ్ఛా జీవులను శాసించినటువంటి గొప్ప మహానీయుడు కామ్రేడ్ మునీర్ గారు. అంతేకాదు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకులు ఉండి తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసి సింగరేణి ప్రాంతాన్ని ఏకీకృతం చేసి ఈరోజు ఉద్యమం స్థాపించి ఇలా సింగరేణి కార్మికులు మందమరి నుండి ఢిల్లీ వరకు సెకలు తాగించిన మహోన్నత వ్యక్తి ఈరోజు మనకు లేకపోయినా చిరస్థాయిగా మరి కామ్రేడ్ మునీర్ గారు ప్రజల క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తారకరామ కాలనీ 1వ వార్డు రాస సంపత్ కుమార్తె వివాహం ఇటీవల జరగగా వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్థానిక 1వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, యాకూబ్ అలీ, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇంకో ఇంజనీరింగ్ డిస్ట్రిక్ట్లో ఇవాళ మీటింగ్ పెట్టిన క్లియర్ చేయకపోతే మంత్ అండ్ సంవత్సరం వరకు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణలను విమర్శించే అర్హత ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్యకు లేదని మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు.
కాంపేలి సమ్మయ్య విమర్శించినట్లుగా చెన్నూరు ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణలు ఎస్సీ వర్గీకరణకు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాలలకు రిజర్వేషన్ల విషయంలో తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని మాత్రమే తెలపడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే వెంటే తిరుగుతూ వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదని వారు అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణలు దళితుల్లో చీలిక తెస్తున్నారనే ఆరోపణ సత్యదూరమని తెలిపారు. ఇక ముందు ఎమ్మెల్యేను, ఎంపీని విమర్శించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, నాయకులు పైడిమల్ల నర్సింగ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, మైనారిటీ అధ్యక్షులు ఎండి జమీల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం కానీ సీనియర్ జర్నలిస్టు గౌరవనీయులు మునీర్ గారు మరణం జరిగింది కనుక దానికోసమని మరి మునీర్ గారిని కూడా సీనియర్ జర్నలిస్ట్ ఆయన గౌరవించి ఆ ఒక్కరోజు ఆపాలని కూడా మేము ఆపడం జరిగింది. కాబట్టి ఈరోజు పెట్టినాం. సోదరుడు సమ్మయ్య మాట్లాడుతూ మాదిగల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో జరిగినటువంటి విషయాన్ని ఎంపీ గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టలేదనే దాన్ని ఆ సందర్భం మీద చాలామంది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ అంటే 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి. 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఆయన బాసు పెద్ద మనిషి కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాంట్లో ఈ గౌరవంగా ఎంపీ గారిది పేరు పెట్టడం కానీ, మరి ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటో పెట్టడం కానీ ఫ్లెక్సీలలో అది ఆనవాయితీ, ధర్మం కూడా. మరి దాన్ని పెట్టలే అనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కొంతమంది వాస్తవంగా కూడా మాట్లాడినరు. ఏం మాట్లాడినరు మరి వాళ్ళ సీనియర్ పాత్రికేయులు, కార్మిక పక్షపాతి కామ్రేడ్ ఎండి మునీర్ గారి మరణం తీరని లోటుగా భావించి వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ద్వారా పత్రికల సమావేశంలో గత 2 రోజుల క్రితం ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య గారు మాలమాదిగా అని చెప్పించి ఒక అంశము, రెండవ అంశము ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీకి వస్తలేడని చెప్పించి, పట్టించుకోలేదని చెప్పించి, డెవలప్మెంట్ లేదని చెప్పించి 3-4 అంశాల మీద మాట్లాడారు. మొదటగా దళితుల అంశం తీసుకుందాం. ఈరోజు కాంపల్లి సమ్మయ్య అనే వ్యక్తి ఐఎన్టీసీ నాయకుడు, మాదిగ సామాజిక వర్గం నాయకుడు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పించి మందకృష్ణ మాదిగారు ఉద్యమం చేస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో భగత్ సింగ్ నగర్ సిర్కే క్వార్టర్స్ ప్రాంతంలో చిన్నారులు, వృద్ధులపై తరచూ దాడి చేస్తున్న కోతులను పట్టుకున్నారు. పట్టణంలోని స్టేడియం, సమ్మర్ క్యాంప్ విద్యార్థులపై, వాకర్స్పై తరచుగా దాడి చేసి కరవడం, ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసరాలు ఎత్తుకుపోవడం వంటి చర్యలకు పాల్పడుతుండటంతో కోతుల బెడద సమస్య పరిష్కరించాలంటూ క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్కి పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ రాజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాన్ని పిలిపించి సుమారు 100కు పైన కోతులను పట్టుకొని అడవి ప్రాంతంలో వాటిని సురక్షితంగా వదిలిపెట్టడం జరిగింది. పట్టుకున్నటువంటి కోతులకు పట్టణానికి చెందిన మూగజీవాల సేవ సమితి ఆధ్వర్యంలో వాటికి ఆహారం, మంచినీరు అందించారు. పట్టణ ప్రజలు అడిగిన వెంటనే కోతుల బెడద కొంతవరకు పోగొట్టిన మున్సిపల్ కమిషనర్ రాజుకి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామం నుండి మిట్టపల్లి వరకు 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కోరిన వెంటనే మా గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
ఈరోజు నర్వ గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి విస్మరించారు. నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసమే పనులు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 500కు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. అంటే ఈ నర్వా గ్రామంకి వచ్చినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా ఇదే కోరిక ఉండే, NH63 నుంచి మిట్టపల్లి వరకు నర్వా ద్వారా ఈ రోడ్ వేయించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ రాజ్యం నడిచింది. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ జైల్లో పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలను హింసించడం జరిగింది. కానీ మీరందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఏం అవసరమో అదే పనులు నడుస్తున్నాయి. ఈ గ్రామంలో ఇంతకుముందు లింగయ్య చెప్పినట్టు మనము 2 బోర్వెల్స్ వేయించినాము. అంతేకాక నాలీలు, సీసీ రోడ్ల కోసము సుమారు 30 లక్షల రూపాయలు కూడా మనం ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. అది సరిపోదు, ఎందుకంటే ఈ పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో NH63 నుంచి 2 కోట్ల రూపాయల నిధులతోని ఈ రోడ్డు వేయించడము, ఇది కేవలము ప్రజలకు ఉపయోగపడే కూడా మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు మాట ఇచ్చినాము, కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, మనకి ఇచ్చిన వరకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కానీ ఇప్పుడు అందరికీ ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే పైకప్పు లేదో, టార్పోలిన్ ఇల్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. మీరందరూ కూడా ఎవరైతే నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళకి ఇల్లులు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు. మరి తక్కిన వాళ్ళకి ఎవరైతే ఆస్బెస్టస్ రూఫ్, టైల్ రూఫ్ ఉన్నదో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లులు నెక్స్ట్ ఫేజ్లో వస్తాయి. కొంచెం ఓపిక పడండి. మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నా. ఎవరైతే అర్హత ఉన్నారో మన చెన్నూరు నియోజకవర్గంలో 12,000 అప్లికేషన్లు వచ్చినాయి. అందరు 12,000 మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తాను ఈ 4 సంవత్సరాలలో. మీరందరూ కొద్దిగా ఓపిక పడండి. నేను మీకు ఊహించలేదు, ఎవరు కూడా ఈ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఈ పనులు ప్రారంభం అవుతాయని ఎవరైనా ఊహించినామా? ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది వివేక్ వెంకటస్వామి గారి ఎమ్మెల్యే అయిన కానించి. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ఉన్న వనరులు దోచుకొని పోయిన తప్ప కానీ ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. వాళ్ళు దోచుకునేటానికి రావడం జరిగింది. అదే కాకా కుటుంబం ఎప్పుడు అభివృద్ధి బాటలో ఉంటుంది. కాకా కుటుంబాలు ఎప్పుడు పేద ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పరిష్కారం కోసమే ఆ కాకా కుటుంబం ఉన్నది. అదే విధంగా మా వివేక్ అన్న ఈ చెన్నూరు నియోజకవర్గం మళ్ళీ అందరి కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రావడం జరిగింది. కాబట్టి వారికి ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా వివేక్ వెంకటస్వామి గారు ప్రజల వెంట ఉంటారు, ప్రజల పక్షాన ఉంటారు, ప్రజల పల్లెటూరులోని అభివృద్ధి బాటలో తీసుకొని పోతారని మా అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆయన అడుగు జాడలో నడిచడానికి ఈ చెన్నూరు నియోజకవర్గం యువత మొత్తం ఉంది. ప్రజలు, రైతులు వారి వెంట ఉన్నారు. ఎన్ని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని లంబడిపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వర్గంపై దాడి. గ్రామ మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులపై మరో వర్గం విచక్షణ రహితంగా మూకుమ్మడి దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. తీవ్ర గాయాల పాలైన 5 బాధితులను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
పంచాయతీ పిలిచిన వస్తామని చెప్పినాం. వస్తామని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇల్లంతా అంగడి చేసి మాకు 5గురిని చంపాలని చూసి మాకు మొత్తం ఇల్లంతా అంగడి చేసి మాకు చంపుదామని చూసి అంగడి నాకు అందరినీ మేము పంచాయతీకి వస్తామని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి మాకు చంపుదామని చూసి అందరూ కత్తితోటి కట్టెలతోటి దుప్పులతోటి ఎక్కడంటే అక్కడ హార్ట్ పేషెంట్ అని చూడకుండా హార్ట్ పేషెంట్ కూడా తుక్కు కింద మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వాళ్ళ కింద పడి తొక్కి కొట్టిల్లు మమ్మల్ని 5గురిని చంపుదామని చూసి ఇల్లంతా వాళ్ళ కొట్టిల్లు ఇల్లు అద్దాలన్నీ వాళ్ళ కొట్టిల్లు. దాడి చేసిన వాళ్ళు సునీల్ బాణో సునీల్ అనిల్ అంజి తిరుపతి జ్యోతి యమున బాణో యమున ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ అందరు కనబడి మాకు బాగా మంది వచ్చింది సార్. ఇక మేము మాకు కొట్టుతోటి వాళ్ళకి ఎవరెవరు మేము చూడలేదు. భగవంతు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో నిర్వహించే తెలుగుదేశం మహానాడు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ కేంద్రం నుండి టీడీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మందమరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి మందమరి పట్టణం నుంచి అనేక మంది కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు మరి ఆయన చనిపోయి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. సినీ రంగంలో కాకుండా మరి రాజకీయ రంగంలో కూడా ఎనలేని సేవలు చేసినటువంటి నట సౌరభామ ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించి మరి కడపలో జరగవలసినటువంటి మహానాడును పురస్కరించుకొని మందమరి పట్టణం నుండి మేము ఈరోజు మరి ఆ మహానుభావుని మహానాడుకు తరలి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహానాడు ఎవరైతే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించి రానున్న కాలంలో చంద్రబాబు కూడా మళ్ళీ తెలుగుదేశంను తెలంగాణలో మరి అభివృద్ధి చేస్తారని మేము మందమరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల నియోజకవర్గంలో అవినీతి అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. పేరుకే జిల్లా పెద్ద ఆసుపత్రి వసతి సౌకర్యాల కల్పనలో శూన్యం. మంచిర్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించిన బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్తో రివ్యూ మీటింగ్. మందమరి క్యాతన్పల్లి చెన్నూరు ప్రాంతాలకు త్రాగునీటికి 100 కోట్లతో అమృత్ పథకం అమలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.